ఎన్వికే ప్రసాద్ గారు, సో ఈ తీర్పును ఇందాక వారు అన్నట్లు ప్రభుత్వాలు ఏం చేశాయి మరి ఇన్ని రోజులు, ఈ 5 సంవత్సరాలు అనేది నిజంగానే ఒక కీలకమైన ప్రశ్న. అది సూటి ప్రశ్న. అది నిజానికి కోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు కూడా మనం ఏమి చేసుకోలేని పరిస్థితి అని. ఓకే, బట్ ఈరోజు కోర్టు ఆదేశాలు వచ్చాయి మరి. సో ఇది ఎటువంటి ఆదేశము? దీనికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన 8 వారాల్లో అక్కడ జరగాల్సిన ప్రక్రియ కూడా కొన్ని విషయాల్లో జరగాలి అనేది చెప్పడం ఈ జడ్జిమెంట్లో. సో ఏమిటి అంటే అక్కడ హిందూ శ్మశాన వాటికను కూడా ఆక్రమించేసుకున్నారు. సో ఆ దురాక్రమణలన్నిటిని కూడా తొలగించాలి 8 వారాల్లో అని చెప్పిన పరిస్థితి. తర్వాత 2 దేవాలయాలు, అష్టఫండ్ భారవ్, విదుషి దేవాలయాలు, వాటిని సంరక్షించాలి అనే తీర్పు. సో ఇది ఎలాంటి తీర్పు అనుకుంటున్నారు? ఇవాళ తీర్పు నేను కొంచెం భిన్నంగా ఆలోచిస్తున్నాను. ఓకే, సరే, ప్రభుత్వం పరంగా ఏం జరిగింది, ఏం జరగాల్సి ఉంటుంది అనే దాని గురించి ఆలోచిస్తే అది దాంతో మనకు పెద్ద ఒరిగేది లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి, చేసుకునే వాళ్ళతో చేయించేటువంటి ప్రజాశక్తిని కూడా మనం నిర్మాణం చేసుకోవాలి. ఒకటి. రెండోది, ప్రస్తుత పరిస్థితిలో వాళ్ళు ఇచ్చినటువంటి జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది స్వాగతించవలసినటువంటి విషయం. ఎందుకోసం స్వాగతించవలసిన విషయం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాశ్మీర్ లో గాని జమ్మూలో గాని ఉన్నటువంటి సామాజిక పరిస్థితులలో, అభద్రత పరిస్థితులలో ప్రజలలో వాళ్ళకు గాను కాన్ఫిడెన్స్ లేనటువంటి పరిస్థితులలో ఈ తీర్పు చాలా రకాలుగా ఉపయోగపడేటువంటి తీర్పు. అండ్ ఇట్ విల్ గో ఏ లాంగ్ వే. ఏ రకంగా అంటే ఇప్పుడు మనకు తెలుసు, మన దేశంలోనే పోలెడు దేవాలయాలు ధ్వంసమయ్యాయి. దానిని కొందరు రాజులు, కొందరు రాణులు తిరిగి కట్టించారు. కొన్ని ఇంకా డైలాపిడేటెడ్ కండిషన్స్ లో ఉన్నాయి. రకరకాల ఈ చరిత్రలు మనకు తెలుసు. కాకపోతే ముఖ్యంగా కశ్మీర్ కి సంబంధించి, జమ్మూకి సంబంధించి దేవాలయాలకు జరగవలసినటువంటి కనీస విధులు కూడా జరగనటువంటి పరిస్థితిని మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ కోర్టు తీర్పు నేపథ్యంలో అటు గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ, ఇంత పెద్ద సమాజం ఉన్నటువంటి మన ప్రజలకు కానీ తప్పనిసరిగా బాధ్యత ఉందని నేను ఫీల్ అవుతున్నాను. ఎలా అంటే ప్రభుత్వ పరంగానైతే ఇమీడియట్ గా ఈ తీర్పుని ఆధారంగా చేసుకొని కేవలము ఆ 2 దేవాలయాలను మాత్రమే చెప్పినటువంటి తీర్పునే కాకుండా ఈ 2 ప్రాంతాలలో ఉన్నటువంటి మిగతా దేవాలయాలు, అసలు ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని దేవాలయాలకు ధ్వంసం జరిగింది, ఎన్ని దేవాలయాలలో జరగవలసినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో జరగటం లేదు, ఎన్ని దేవాలయాల పూజారులు లేరు, వీటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మొట్టమొదటిగా సేకరించవలసినటువంటి అవసరం ఉంది. ఇకపోతే దీంతో పాటు అదనంగా స్వామి వివేకానందుడు చెప్పినట్టుగా, స్వామి వివేకానందుడు ఖీర్ భవానీ దేవాలయం ముందు కూర్చొని ధ్యానం చేస్తాడు. అనంతనాథ్ నుంచి వస్తూ ఖీర్ భవానీ దేవాలయం ముందు కూర్చొని ధ్యానం చేస్తే అమ్మవారు ఆయనకు మనసులో ప్రత్యక్షం అవుతుంది. నేను నీ గురించి ఆలోచించాలా, లేకుంటే నువ్వు నా గురించి ఆలోచిస్తావా, లే ఉద్యమించు అని చెప్పి మార్గదర్శనం చేస్తుంది స్వామి వివేకానందుడు. అట్లాగే ఇవాళ ఈ 2 ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్త దేవాలయాల యొక్క ప్రాశస్త్యం, ఒక్కొక్క దేవాలయానికి తప్పనిసరిగా నేను అనుకుంటా కొన్ని 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు ఉన్నాయి. మరి ప్రతి దేవాలయానికి కూడా దానికి సంబంధించినటువంటి స్థల పురాణము, దానికి సంబంధించినటువంటి విశేషతలు, దానికి సంబంధించినటువంటి మోస్ట్ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా దేవాలయానికి ముడిపడి ఉంటాయి. దాన్ని ఒప్పుకోక తప్పదు. అయితే వీటిని కొన్ని సంవత్సరాల నుంచి ఇవన్నీ మృగ్యమైపోయాయి. వీటిని సమాజంలోకి సగటు మానవుడికి కూడా ఈ దేవాలయ ప్రాశస్త్యం ఇది, ఈ దేవాలయ ప్రాశస్త్యం ఇది, ఈ దేవాలయ చరిత్ర ఇది, ఈ దేవాలయానికి పోవడం వల్ల ఇంతమందికి రకరకాలైనటువంటి తాపాల నుంచి, రకరకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడ్డారు, ఆరోగ్య రకరకాలైనటువంటి సెంటిమెంట్స్ ఉంటాయి. సమగ్రంగా దేవాలయాల యొక్క ప్రాశస్త్యాన్ని సమాజం ముందరికి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. దీని ద్వారా ఎప్పుడైతే సమాజం ముందరికి ఈ దేవాలయాల యొక్క ప్రాశస్త్యము, వాటికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి వివరాలను సమాజం ముందరికి తీసుకొస్తామో, ఇది దేశం మొత్తం మీద కూడా విస్తరించబడి
దేశం మొత్తంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువు కూడా ఈ దేవాలయం యొక్క గొప్పతనాన్ని గుర్తించి అక్కడికి రావాలనేటువంటి తపన పెట్టుకుంటుంది. ఓకే. ఏ రకంగానైతే కాశీలో ఉన్నటువంటి వాడికి రామేశ్వరం వెళ్ళాలని, రామేశ్వరంలో ఉన్నటువంటి వాడికి కాశీకి వెళ్ళాలని సహజమైనటువంటి తపన ఏ రకంగా అయితే ఉంటుందో, ఇది కొంతకాలం పడుతుంది, కానీ ఈ తపన మాత్రం తప్పనిసరిగా పెరుగుతుంది. ఓకే. తర్వాత మూడవ అంశం ఏంటంటే, ఇవాళ ప్రభుత్వ పరంగా ఈ ప్రతి దేవాలయానికి కూడా మనం గతంలో మన భారత సాంప్రదాయంలో వాటిని టెంపుల్ బ్రిగేడ్స్ అంటూ ఉండేవారు. అంటే ఇప్పటి పదాలలో చెప్పుకోవాలంటే టెంపుల్ కమిటీస్ అని చెప్పుకోవచ్చు. టెంపుల్ ట్రస్ట్, టెంపుల్ కమిటీ, వాట్ ఎవర్ ఇట్ మే. అయితే ఒక దేవాలయం అంటేనే సమాజానికి ఉపయోగపడేది. దైవభక్తి, దేశభక్తి రెండు ఒకటే, వేరే వేరే కానే కాదు. ఇది లేకుండా అది రెండు కూడా పరస్పర పూరకాలే. అయితే దేవాలయము సమాజానికి ఎన్ని కోణాల్లో ఉపయోగపడుతుంది, సమాజాన్ని సమగ్రంగా ఉంచగలుగుతుంది అనేటువంటి విషయంలో ఈ దేవాలయాలన్నిటికీ కూడా కావలసినటువంటి కమిటీస్ ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఎంత తొందరగా కమిటీలను నిర్మాణం చేసి వాటి ద్వారా ఆ దేవాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఏ అవసరాలు ఉన్నాయి, కేవలం ధార్మికంగా గుడికొచ్చి దండం పెట్టుకొని పోవటం మాత్రమే కాదు, ఒక దేవాలయం ద్వారా ఒక బడి నడిపించవచ్చు, ఒక దేవాలయం ద్వారా ఒక హాస్పిటల్ నడిపించవచ్చు, ఒక దేవాలయం ద్వారా ఒక యోగా సెంటర్ నడిపించవచ్చు, ఒక దేవాలయం ద్వారా కల్చరల్ ట్రాన్స్ఫార్మేషన్ కి కావాల్సినటువంటి శిక్షణ ఇవ్వచ్చు, ఒక దేవాలయం ద్వారా ఆరోగ్య కేంద్రాలను నడిపించవచ్చు. నేను కొన్ని చోట్ల చూస్తాను, ఒక దేవాలయం దట్ ఈస్ బీయింగ్ వర్క్డ్ యాజ్ ఈవెన్ లేబర్ రూమ్. అప్పుడు అభివృద్ధి చెందినటువంటి పరిస్థితిలో జరిగి ఉండొచ్చు కాక, ఇప్పుడు అదే పరిస్థితిలో వాడాలని కాదు. ఒక దేవాలయం ద్వారా సమాజానికి ఎంత ఉపయోగం ఉంటుంది, సమాజం ఎంత, అంతేకాకుండా ఇవన్నీ కూడా దేవాలయాలు ప్రజలు రావడం వల్ల వాళ్ళల్లో విశ్వాసం పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.